మృదు స్వభావి, ప్రజాసేవకు అంకితమైన కొంతం శ్రీనివాసరెడ్డి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ కొంతం శ్రీనివాసరెడ్డి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, ఉప్పురాజు, తాడూరి శ్రీమాన్, బొంకూరి సురేందర్ మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కౌన్సిలర్ కొంతం శ్రీనివాసరెడ్డి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతం శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, ఉప్పురాజు, తాడూరి శ్రీమాన్, బొంకూరి సురేందర్ మాట్లాడుతూ మృదు స్వభావి, మన మున్సిపల్ కుటుంబంలో సభ్యుడు కౌన్సిలర్ కొంతం శ్రీనివాసరెడ్డి మన మధ్యలో లేకపోవడం బాధాకరమని అన్నారు. శ్రీ వైష్ణవీదేవి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుతో మరణించడం విచారకరమని అన్నారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని తెలిపారు. ఎలాంటి వ్యాపారాలు లేకుండా సామాజిక ఆధ్యాత్మిక సేవకు అంకితమైన వ్యక్తి కొంతం శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఆయనకు స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారు మౌనంగానే ఉంటూ అన్నీ చేసుకుంటూ మన కుటుంబ సభ్యులుగా ఒకరిలా మెలిగి ఈరోజు మన దగ్గర నుంచి లేకుండా వెళ్ళిపోయారు. చాలా బాధాకరం. ఆయన పవిత్రమైన వైష్ణవదేవి ఆలయాన్ని సందర్శించుకొని తిరుగు ప్రయాణంలో వస్తూ గుండెపోటుకి గురి అయి చనిపోవడం, మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మన కుటుంబంలో ఒకరు ఈ రోజు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ నివాళులు అర్పించడానికి మౌనంతో వారికి సంతాపం తెలియజేయాల్సిందిగా గౌరవ కౌన్సిల్ సభ్యులు అలాగే మన కోఆప్షన్ సభ్యులందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. 2 నిమిషాల పాటు మౌనాన్ని కేటాయించి ఆయన పవిత్ర ఆత్మకు వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఒక 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించి ఆయన ఆత్మ స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మనమందరం ఈరోజు ఈ చిరు సత్కారం ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా వారి తండ్రి రోజు మనం సంతాపం తెలియజేయాలని కోరుకుంటూ వారు చేసిన మంచి 10 మందిలో 10 జనాల్లో చెప్పుకుంటూ ఉండాలని వారందరి ఆత్మశాంతికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మున్సిపల్ సభ్యులు కొంతం శ్రీనివాసరెడ్డి గారు వైష్ణవీదేవి దర్శనార్థం పోయి తిరుగు ప్రయాణంలో గుండెపోటు వచ్చి అకాల మరణం చెంది మనందరినీ కూడా విడిచి మనందరూ కూడా ప్రశాంత సముద్రం నెట్టి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరెడ్డి అంటేనే మన పెద్దపల్లి పట్టణంలో అజాత శత్రువు. ఆయన అంటే అందరికీ గౌరవం. ఆయన కూడా అందరిని ప్రేమించే వ్యక్తి. పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆయన అందరికీ స్నేహితులు. ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఆనాడు ఆయన బీజేపీ పార్టీలు ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, సుదీర్ఘంగా బీజేపీలో పనిచేసినాయి. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక సోదరునిగా, సహచరునిగా మెదిలి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా దైవ సేవలో హనుమాన్ టెంపుల్ను కూడా ఈరోజు మన పెద్దపల్లినే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ దేవుని సేవలో కూడా అక్కడ ఒక శివాలయాన్ని నిర్మించి ఒక పెద్దపల్లికి మనకు ఒక అసెట్ తెచ్చిపెట్టిన వ్యక్తి. సామాజిక సేవలో ప్రజాసేవకు అంకితమై ఈ మధ్యలో దేవునికి పూర్తిగా సేవలకు అంకితమై ఆయన ఏం వ్యాపారం లేకుండా సంపాదన అనేది లేకుండా పూర్తి సేవకు అంకితమైన వ్యక్తి. ఆయన లేకపోవడం మన పెద్దపల్లి ప్రాంతానికి ఒక తీరని లోటు. ముఖ్యంగా మన మున్సిపల్ మనం కూడా దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ యొక్క కుటుంబాన్ని ధైర్యం ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ కొంత శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఢిల్లీలో కూడా దుర్మరణం చెందడం మన పెద్దపల్లి కౌన్సిల్కే కాకుండా మన పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఎవరికి వచ్చినా కూడా అందరం బాధపడతాం. ఇది దురదృష్టకరం. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోవడం అన్నది పెద్దపల్లి పట్టణ ప్రజలు కానీ మనం అందరం కానీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన యొక్క చేసిన సేవలు కానీ, ఆయన ఆధ్యాత్మికత వైపు ప్రయాణించిన సంఘటనలు కానీ మనం పెద్దపల్లి పట్టణంలో ఒక ప్రచారం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చుకోవాలిగా మనం అందరం కృషి చేయాలి. ఎప్పుడు కానీ మనిషికి చేసిన పనులే ప్రేమనిస్తాయి, పేరు తెస్తాయి తప్ప ఏవి కూడా మనిషి అయితే రావు అనేది మన ప్రాతిపదిక చింతన. ఇదంతా మన ప్రాచీన గ్రంథాల నుంచి కూడా వస్తుంది. ఇప్పటికి కూడా మనం శ్రీనివాసరెడ్డి మనకు వదిలిపెట్టిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ మనమంతా పూర్తి చేసి ఆయన కుటుంబానికి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు కూడా మున్సిపల్ పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా
అన్న మరి మాకు ఇది జరుగుతుంది అంటే, తమ్ముడు నేను మాట్లాడతా, పెద్దలతో మాట్లాడతా, మరి సోదరి భాగ్యలక్ష్మి గారు కూడా అధైర్యపడమని చెప్పు, నేనున్నా చెల్లె, నేనున్నా, మీకు ఎందుకు అది అని మాకు కూడా ఎంతో ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం, మరి అతను ఏదైతే ఏ జాతి బిడ్డల కొరకు, మరి ఆధ్యాత్మిక కొరకు మరి నిరంతరం శ్రమిస్తూ పెద్దపల్లిలో అన్ని వర్గాల ప్రజలతోటి కుల మతాలకు అతీతంగా జీవనాన్ని సాగిస్తూ మరి అన్ని మతాలను కూడా గౌరవించే ఒక గొప్ప వ్యక్తి మరి మనందరిని కూడా శోక సముద్రంలో ముంచి మరి వారు అనంత లోకాలకు వెళ్ళిపోవడం బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని, అలాగే మరి అతను ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ కూడా మరి మనమందరం కూడా అతని అడుగుజాడల్లో నడిచి ఆ టెంపుల్ అభివృద్ధి కూడా మనం అందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.